నెక్స్ట్ ప్రాబ్లం ఒక 4x4 మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ని మనం నార్మల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడం ద్వారా ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో మరి నార్మల్ ఫామ్ అంటే ఈ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. IR 0 0 0 ORR IR 0. సో మన గివెన్ మ్యాట్రిక్స్ని ఇలా లేకపోతే ఇలా ఏదో ఒక విధంగా మనం ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్స్ లేదంటే ఎలిమెంటరీ కాలం ట్రాన్స్ఫర్మేషన్స్ లేదంటే రెండు కలిపి సో దాన్ని మనం ఈ విధంగా మార్చుకోవాల్సి ఉంటుంది. సో అలా కన్వర్ట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏదైతే ఉందో దాన్నే మనం ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్గా మనం తీసుకుంటున్నాం. సో మరి ఈ విధంగా మార్చాలంటే ముందుగా మన ఫస్ట్ రో 2 3 -1 -1 దాన్ని తీసుకుందాం. 2 3 -1 -1. సో ఈ ఎలిమెంట్ తోటి ఈ 3 ప్లేసెస్లో ముందుగా నేను 0ని తీసుకొస్తున్నాను. ఓకే, సో ఇది ఫస్ట్ రో కాబట్టి వాటి కింద మనం C1 C2 C3 C4 ఈ విధంగా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రో తీసుకుంటే కాలం ట్రాన్స్ఫర్మేషన్స్, కాలం తీసుకుంటే రో ట్రాన్స్ఫర్మేషన్స్, అట్లా ఆపోజిట్గా ఉంటుంది అది. సో ఈ ఎలిమెంట్ తోటి ఇక్కడ 0 రావాలంటే ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మైనస్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ వీ హ్యావ్ టు మల్టిప్లై 2 into C2 and then 3 into C1. ఆఫ్టర్ దట్ టేకింగ్ సబ్స్ట్రాక్షన్. ఓకే, సో ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి మైనస్ ఈ రెండు. ఓకే, ఆ విధంగా ఇక్కడ కూడా అదే విధంగా మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. సో లెట్ us see that. సో మనకి ఈ పొజిషన్లో 0 రావాలంటే అది మనకి C2 పొజిషన్లో ఉంది కాబట్టి సో దాన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. 2 into C2. సో మల్టిప్లై చేసి మైనస్ చేయాలని చెప్తున్నాను. 3 into C1. నెక్స్ట్ ఈ పొజిషన్లో 0 రావాలి. సో ఇక్కడ కూడా అంతే 2 into C3 మైనస్ C1 into -1. సో C3 పొజిషన్లో 0 రావాలి. 2 into C3 ఇదే విధంగా యారోస్ తీసుకోవాలి. మైనస్ C1 into -1. సో 2 into C3 2C3 మైనస్ C1 into -1 మైనస్ C1 మైనస్ ప్లస్ C1. అట్లానే C4 పొజిషన్లో కూడా మనకి 0 అనేది రావాలి. సో 2 into C4 ఈ విధంగా 2 into C4 మైనస్ C1 into -1. ఓకే, సో ఈ విధంగా 2 into C4 మైనస్ C1 into -1. సో 2 into C4 మైనస్ C1 into -1 అంటే మైనస్ వన్స్ అగైన్ ఇట్ ఈస్ ప్లస్. ఓకే, సో దీస్ ఆర్ ద కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ విచ్ వీ గెట్ జీరోస్ హియర్. ఓకే, ఈ 3 ప్లేసెస్లో జీరోస్ రావాలంటే ఈ విధంగా మనం కాలమ్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసుకోవాలి. సో లెట్ us see నెక్స్ట్ సిమిలర్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ వచ్చే సిమిలర్ మ్యాట్రిక్స్ ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. సో మనం C1 దగ్గర ఎటువంటి పెర్ఫార్మెన్స్ చేయట్లేదు. 2 1 3 6 2 1 3 6. సో C2 దగ్గర ఈ విధంగా పెర్ఫార్మ్ చేస్తున్నాం. 2 C2 అంటే 2 3 6 మైనస్ 3 C1 3 2 6 6 - 6 0 we get. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ 2 C2 2 -1 -2 మైనస్ 3 C1 -3 into 1 -3 -2 -3 -5 వస్తుంది. 2 C2 2 -1 -2 3 C1 3 1 3 సో మైనస్ ఉంది కాబట్టి -3 -5. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ 2 C2 2 1 2 మైనస్ 3 C1 3 3 9 సో 2 -9 -7. నెక్స్ట్ 2 C2 2 3 6 మైనస్ 3 C1 3 6 18 సో 6 -18 -12 we get. ఓకే, నెక్స్ట్ C3 దగ్గర 2 C3 2 -1 -2 ప్లస్ C1 +2 -2 +2 0 we get. నెక్స్ట్ 2 C3 2 -2 -4 +1 -4 +1 అంటే -3 we get. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ 2 C3 2 3 6 ప్లస్ C1 +3 6 + 3 9. నెక్స్ట్ ఫోర్త్ ఎలిమెంట్ 2 C4 2 0 0 ప్లస్ C1 +6. నెక్స్ట్ C4లో 2 C4
2 minus 1 is minus 2 plus C1 minus 2 plus 2 0. Next second element 2C4 2 minus 4 is minus 8 plus C1 plus 1 minus 8 plus 1 minus 7. Third element 2C4 2 minus 2 is minus 4 plus C1 plus 3 minus 4 plus 3 minus 1 we get. Last element 2C4 2 minus 7 is minus 14 plus C1 అంటే 6 minus 14 plus 6 అంటే minus 8. ఓకే, సో ఈ విధంగా వచ్చేసింది. నెక్స్ట్ మనం ఈ R1ని మనం 2తో డివైడ్ చేసుకుందాం. సో పెద్ద పెద్ద నెంబర్స్ ఉంటే మనకి క్యాలిక్యులేషన్స్ హెవీగా ఉంటుంది. సో మనకి క్యాన్సిలేషన్కి అవకాశం ఉంటే వాటిని మనం మినిమైజ్ చేసుకోవడం ద్వారా ఫర్దర్ క్యాలిక్యులేషన్స్ని ఈజీగా చేసుకోవచ్చు. సో R1ని మనం 2తో డివైడ్ చేద్దాం. అట్లానే R4ని కూడా మనం 2తో డివైడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ R1 times 2 R1 by 2. నెక్స్ట్ సిమిలర్లీ R4 times 2 R4 by 2. ఓకే, సో R1ని 2తో డివైడ్ చేస్తున్నాం, R4ని కూడా 2తో డివైడ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ సిమిలర్ మ్యాట్రిక్స్ ఈ విధంగా ఉంటుంది. సో 2తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి 2 1 2 0 2 0 2 0. సో R2 R3 అవి యాస్టీస్గా ఉన్నాయి. 1 -5 -3 -7. నెక్స్ట్ 3 -7 9 -1. సో ఇక్కడ మనం 2తో డివైడ్ చేస్తున్నాం. 2 3 2 -6 2 3 2 -4. ఓకే, సో ఈ విధంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ సో ఈ C1 ఫస్ట్ కాలం మనం తీసుకుందాం. 1 1 3 3. సో ఈ ఎలిమెంట్ తోటి ఈ 3 ప్లేసెస్లో మనం 0 తీసుకొని రావాలి. ఈ ఎలిమెంట్ తోటి ఈ 3 ప్లేసెస్లో 0 తీసుకొని రావాలి. సో ఇది మనం కాలం తీసుకున్నాం కాబట్టి వీటికి మనం రోస్గా ఇండికేట్ చేసుకుంటాం. R1 R2 R3 R4. ఇది ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, ఫోర్త్ రోలో ఫస్ట్ ఎలిమెంట్. ఓకే, సో రోస్ తీసుకుంటే కాలమ్స్ తీసుకుంటే రోస్. ఓకే, ఆ విధంగా ఉంటుంది. సో ఈ ఎలిమెంట్ తోటి ఇక్కడ 0 రావాలి. ఈ రెండు కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి మనం వితౌట్ క్రాస్ మల్టిప్లికేషన్ జస్ట్ బై సబ్స్ట్రాక్టింగ్ వి గెట్ 0. ఓకే, సో సేమ్ ఉన్నప్పుడు మనకి క్రాస్ మల్టిప్లికేషన్ అవసరం లేదు. క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకున్నా అదే వస్తుంది. 1 × R2 - 1 × R1 లేదంటే 1 R2 - R1. సో ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి 0 రావాలి. సో అది R2 times 2 R2 - R1. ఓకే, నెక్స్ట్ ఈ పొజిషన్లో 0 రావాలి. దట్ మీన్స్ టేక్ దిస్ 1 × R3 - 3 × R1. సో R3 times 2 1 × R3 అంటే R3 -3 × R1. ఓకే, అది. సో ఇదే విధంగా ఇక్కడ కూడా మనకి 0 రావాలి. 1 × R4 - 3 × R1. సో అది R4 పొజిషన్. అది 1 × R4 అంటే R4 -3 × R1. ఓకే, సో లెట్ us see నెక్స్ట్ సిమిలర్ మ్యాట్రిక్స్. సో మనం R1 దగ్గర ఎటువంటి పెర్ఫార్మెన్స్ చేయట్లేదు. సో R1 అనేది 1 0 0 0. సో R2 times 2 R2 - R1 1 - 1 0. సో రిమైనింగ్ కూడా అన్నీ కూడా R1లో 0s ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా యాస్టీస్గా వచ్చేస్తాయి. -5 -0 -5 -3 -0 -3 -7 -0 -7. నెక్స్ట్ R3 times 2 R3లో నుండి 3R1ని మైనస్ చేసుకోవాలి. సో 3 - 3 1 3. సో ఇక్కడ మనకి 0 వచ్చేస్తుంది. సో రిమైనింగ్ అంతా కూడా యాస్టీస్గా, ఎందుకంటే ఇవన్నీ కూడా 0s ఉన్నాయి కాబట్టి యాస్టీస్గా వచ్చేస్తాయి. సో మనం R3 అనేది యాస్టీస్గా ఉంది. R1ని 3తో ఇంటూ చేస్తున్నాం. సో -7 9 -1. నెక్స్ట్ R4 times 2 R4 - 3R1 3 - 3 1 3. సో 3 - 3 అంటే 0 వస్తుంది. సో రిమైనింగ్ అంతా కూడా యాస్టీస్ బికాస్ దీస్ ఆర్ ఆల్ 0s. -6 3
minus 4. Okay, so let us see next transformation. Okay, continuation. So next transformation, R2 tends to R2 plus R4. R2 की R4 ని మనం యాడ్ చేసుకుందాం. సో నెక్స్ట్ వన్ R3 tends to R3 minus R4. ఓకే, సో వీటి వల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉంటుందో చూద్దాం మనం. సో R1 1 0 0 0. R2 tends to R2 plus R4. 0 plus 0 0. Minus 5 minus 6 minus 11. Minus 3 plus 3 0. Minus 7 minus 4 minus 11. సో 0 minus 11 0 minus 11. సో మనం ఇక్కడ minus 11తో డివైడ్ చేయడం ద్వారా ఇక్కడ మనకు 1 వచ్చే అవకాశం ఉంది. సో దట్స్ వై ఐఎమ్ టేకింగ్ దిస్ R2 tends to R2 plus R4. అట్లానే R3 tends to R3 minus R4. సో R3లో R4ని మైనస్ చేస్తున్నాం. 0 minus 0 0. Minus 7 minus of minus 6 plus 6. Minus 7 plus 6 అంటే minus 1 వస్తుంది. 9 minus 3 6. Minus 1 plus 4 plus 3. So let us see that 0 minus 7 plus 6 అంటే minus 1. 9 minus 3 అంటే 6. Minus 1 plus 4 అంటే plus 3 we get. సో కొంత మినిమైజ్ అయినాయి నెంబర్స్ అనేవి. నెక్స్ట్ లాస్ట్ రో అది యాస్టీస్ 0 minus 6 3 minus 4. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ R2ని minus 11తో డివైడ్ చేసుకుందాం. R2 tends to R2 by minus 11. ఓకే, సో నెక్స్ట్ వచ్చే సిమిలర్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందో చూద్దాం మనం. 1 0 0 0. సో R2ని మనం minus 11తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి minus 11 1 minus 11 1 0 1 0 1. సో రిమైనింగ్ అనేవి యాస్టీస్ 0 minus 1 6 3. 0 minus 6 3 minus 4. ఓకే, సో నెక్స్ట్ ఈ ఎలిమెంట్ తోటి ఈ రెండు ప్లేసెస్లో మనం 0 తీసుకొని రావాలి. దానికి సంబంధించి మనం సో ఈ సెకండ్ కాలం మనం తీసుకుందాం. 0 1 minus 1 minus 6. ఈ ఎలిమెంట్ తోటి ఇక్కడ ఇక్కడ జీరోస్ రావాలి. సో ఇది మనం కాలం తీసుకున్నాం కాబట్టి వీటిని మనం రోస్గా ఇండికేట్ చేసుకోవాలి. R1 R2 R3 R4. సో ఇక్కడైతే మనకి క్రాస్ మల్టిప్లికేషన్ అవసరం లేదు. జస్ట్ బై యాడింగ్ వి గెట్ 0 హియర్. సో మనకి ఇక్కడ 0 రావాలంటే R3 tends to R3 plus R2. సో R3ని R2ని యాడ్ చేయడం ద్వారా ఈజీగా 0 వచ్చేస్తుంది. అదే ఇక్కడ 0 రావాలంటే టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ అండ్ దెన్ సబ్స్ట్రాక్టింగ్. ఓకే, సో R4 పొజిషన్లో మనకి 0 రావాలంటే 1 into R4 minus 6 into R2 minus into minus plus. సో ఈ విధంగా పెర్ఫార్మెన్స్ చేస్తే మనకి ఆ రెండు ప్లేసెస్లో ఈజీగా 0 వచ్చేస్తుంది. సో ఈ ఎలిమెంట్ తోటి ఈ రెండు ప్లేసెస్లో మనం 0 తీసుకొస్తున్నాం. సో నెక్స్ట్ సిమిలర్ మ్యాట్రిక్స్ ఈజ్ లైక్ దిస్. సో R1 R2 దగ్గర మనం ఎటువంటి పెర్ఫార్మెన్స్ చేయట్లేదు. 1 0 0 0. R2 0 1 0 1. సో R3 దగ్గర R3 plus R2 0 plus 0 0. minus 1 plus 1 0. సో ఇక్కడ 0 minus 1 plus 1 0. 6 plus 0 6. 3 plus 1 4. నెక్స్ట్ R4 tends to R4 plus 6 R2. సో 0 plus 0 అంటే 0నే వచ్చేస్తుంది. R4 అంటే minus 6 plus 6 R2 అంటే 6 1 6. minus 6 plus 6 0. సో ఇక్కడ ఆల్రెడీ 0, ఇది కూడా 0 వచ్చేసింది. నెక్స్ట్ R4 అంటే 3 plus 6 R2 అంటే 6 0 0. సో 3 అనేది యాస్టీస్. నెక్స్ట్ R4 అంటే minus 4 plus 6 R2 అంటే 6 1 6. minus 4 plus 6 అంటే plus 2 we get. Okay, so let us see next transformation. Okay, next transformation is,
సో మనం R3ని 2తో డివైడ్ చేసుకుందాం. R3 tends to R3/2. సో R3ని 2తో డివైడ్ చేసుకుందాం. లెట్ us see నెక్స్ట్ వన్. 1 0 0 0 0 1 0 1. సో 2తో డివైడ్ చేస్తే 0 0 2 3 జా 2 2 జా 4th రో అనేది ఆల్రెడీ 0 0 3 2. ఓకే, సో R3ని మనం 2తో డివైడ్ చేస్తాం. 2 3 జా 2 2 జా. సో ఇప్పుడు మనకి R3 R4 రెండు కూడా ఐడెంటికల్గా ఉన్నాయి. సో మనం సబ్స్ట్రాక్షన్ చేసినట్లయితే ఒక రో మొత్తం 0 రో వచ్చేస్తుంది. R4 tends to R4 minus R3. ఓకే, so let us see next one. 1 0 0 0 0 1 0 1 0 0 3 2. సో ఇప్పుడు 0 minus 0 0 0 minus 0 0 3 minus 3 0 2 minus 2 0. సో ఒక రో మొత్తం కూడా 0 వచ్చేసింది. సో నెక్స్ట్ మనం ఈ C3ని 3తో డివైడ్ చేయొచ్చు. అలానే C4 tends to C4లో నుండి C2ని మైనస్ చేయొచ్చు. C3 tends to C3/3. అట్లానే C4 tends to C4 minus C2. సో ఇక్కడ 3తో డివైడ్ చేస్తే ఇక్కడ 1 వచ్చేస్తుంది. అలానే C4లో C2ని మైనస్ చేయడం ద్వారా ఇక్కడ మనకి 0 వచ్చేస్తుంది. సో లెట్ us see that. Okay, let us see next one. So C3 tends to C3/3. Okay, so next similar matrix. C1 1 0 0 0 C2 0 1 0 0 C3 0 0 3/3 అంటే 1 వచ్చేస్తుంది, ఇక్కడ 0. సో C4 tends to C4 minus C2. C4లో నుండి C2 మైనస్ చేస్తున్నాం. 0 minus 0 0 1 minus 1 0 2 minus 0 2 0 minus 0 0. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనం 0 తీసుకొని రావాలి. దానికి సంబంధించి మనం C4 tends to C4 minus 2 C3. సో ఇక్కడ C3ని మనం 2తో మల్టిప్లై చేసి మైనస్ చేసినట్లయితే దెన్ వి గెట్ 0. So let us see next transformation, last similar matrix. So మనం C1 C2 C3 అనేవి as it is 1 0 0 0 0 1 0 0 0 0 0 sorry 1 0. Next C4 tends to C4 minus 2 C3. సో ఈ రెండు కూడా జీరోసే కాబట్టి అవి as it is గా జీరోస్గానే వచ్చేస్తాయి. సో C4 అంటే 2 minus 2 C3 అంటే 2 1 2 2 minus 2 0 we get. సో మళ్ళీ ఇవి రెండు జీరోస్. ఓకే, సో ఫైనల్లీ వి గాట్ ద నార్మల్ ఫామ్. సో మనకి నార్మల్ ఫామ్ వచ్చేసింది. సో ఇది ఎలా ఉందంటే 1 0 0 0 1 0 0 0 1 I3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3 వచ్చేసింది. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి 0. సో ఈ విధంగా ఉన్నట్లయితే ఇక్కడ అది 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాబట్టి therefore rank of A is equal to 3. Okay, thank you.